అందరికీ నమస్కారం. నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్, అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ఎస్సీఆర్టీ తెలంగాణ మరియు టీసాట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ టెలివిజన్ సిరీస్ ఎపిసోడ్ 2కి మీ అందరికీ స్వాగతం. ఎపిసోడ్ 1లో మనం ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ ఎలా ఉంటుంది గురించి నేర్చుకున్నాం. ఎపిసోడ్ 2లో మనం ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ యొక్క మొదటి స్టెప్, అంటే డిజైన్ థింకింగ్ ప్రాసెస్ యొక్క మొదటి స్టెప్ ఎంపతి, అంటే సంవేదన అనేది ఎలా ఉంటుందో నేర్చుకుంటాం. ఈ సంవేదన ఇన్నోవేషన్స్కి ఎలా దారితీస్తుంది అనేది చూడబోతున్నాం. ఈరోజు సంవేదన అని మనం చాలా ఇయర్స్ నుంచి ఇన్నోవేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం. బట్ ఈరోజు సంవేదన అనే పదానికి నిలువెత్తు నిదర్శనం తన జర్నీతో పాటు తను చేసిన ఆవిష్కరణల గురించి తెలియజేయడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ చింతకింది మల్లేశం గారు. తను పద్మశ్రీ అవార్డీ అండ్ పద్మశ్రీ అవార్డీతో పాటు దాదాపుగా 23 అవార్డ్స్ ఉన్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్తో పాటు ఫోర్బ్స్ లిస్ట్లో టాప్ 7లో హయ్యెస్ట్ ఇంపాక్ట్ ఉన్న ప్రాజెక్ట్స్లో వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. అలాగే ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో స్టార్టింగ్ ఫ్రమ్ ఇండియా టు చైనా వరకు, అండ్ తర్వాత లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో లెక్చర్స్ ఇవ్వడము, అండ్ అలాగే వాటితో పాటు అమేజింగ్ ఇండియన్ అవార్డ్, తర్వాత 2 times అమేజింగ్ ఇండియన్ అవార్డ్. అండ్ వాటితో పాటు మీరందరూ కూడా చూసుంటారు, ఒక మూవీ కూడా వచ్చింది మనకి, దర్శి తీసిన మూవీ మల్లేశం అని చెప్పేసి ఉంటుంది. సో ఆ మూవీ కూడా చాలామంది ఆ మూవీ చూసి కొంతమంది కనెక్ట్ అయిన సందర్భాలు, కంట్లో నీళ్ళు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ మూవీ వచ్చేసి మనకి డాక్టర్ చింతకింది మల్లేశం గారి బయోపిక్ అది. సో ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే దాదాపుగా 23 అవార్డ్స్ విలేజ్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు, రైట్. సో సార్ యొక్క లిస్ట్లో ఉన్నాయి. డెఫినెట్గా అవార్డ్స్ ఎలా వచ్చాయి, వాటి జర్నీ అంతా దాదాపుగా ఇప్పుడు చూసే అన్ని స్కూల్స్లోకి ఎస్సీఆర్టీ ఏదైతే పబ్లిష్ చేస్తుందో బుక్, అందులో నుంచి పంపించడం జరుగుతుంది. అలాగే మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్, ఈ అవార్డ్స్ అన్నింటితో పాటు ఇప్పుడు ఇంటర్మీడియట్ సిలబస్లో సార్ యొక్క హిస్టరీని, సార్ యొక్క ఇన్నోవేషన్స్ని ఒక పాఠంగా కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ దాని గురించి కూడా మనం సార్ ద్వారా విందాము. బట్ అంతకుముందు టాపిక్లోకి వెళ్ళి సార్ గురించి, సార్ ఇన్నోవేషన్స్ గురించి తెలుసుకునే ముందు మనం మళ్ళీ ఒక్కసారి ఈ ఇన్నోవేషన్స్ దాదాపుగా 13 నుంచి 14 కాంపిటీషన్స్కి మనం ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తున్నాం తెలంగాణలో. అంటే తెలంగాణలో స్టేట్ లెవెల్ ఆర్ సెంట్రల్ లెవెల్ నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇన్నోవేషన్లో, ఇంటింటా ఇన్నోవేటర్ కానీ, ఎస్ఐసి కానివ్వండి, ఇన్స్పైర్ కానివ్వండి, లేదంటే బాల వైజ్ఞానిక్ కానివ్వండి, కలాం ఇనిషియేటివ్ కానివ్వండి. సో ఇలాగా ఒక 13 ప్రోగ్రామ్స్కి మనం ఇన్నోవేషన్స్ని రిజిస్టర్ చేస్తూ ఉన్నాం. సో అందరు కూడా ఇన్నోవేషన్స్ రిజిస్టర్ చేసినప్పుడు జస్ట్ ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడము, లేదంటే ఎక్కడో ఒక దగ్గర ఉన్న టెక్నాలజీ కంపోనెంట్స్ని టుగెదర్ తీసుకురావడము, ఇలా చేసి ఇన్నోవేషన్స్ తీసుకొస్తున్నారు. అండ్ కాంపిటీషన్స్కి వచ్చిన తర్వాత మా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి పైదాకా వెళ్ళలేదు ఎందుకు అని చెప్పేసి మళ్ళీ కన్సర్న్స్. సో ఎందుకు పైదాకా వెళ్ళట్లేదు అని అంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ ఏంటి అంటే మీరు ఆ సంవేదనతో కూడిన సొల్యూషన్స్ తీసుకొస్తున్నారా, ఆ సంవేదనకి దాన్ని అడ్రస్ చేసేలాగా ఉండే సొల్యూషన్స్ తీసుకొస్తున్నారా. చాలా కీ ఫ్యాక్టర్స్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ కీ ఫ్యాక్టర్ ఈజ్ సంవేదన. సో మీరు ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. చాలా ఎగ్జిబిషన్స్లో చూసినప్పుడు ఇన్నోవేషన్స్ ఎవరి కోసం చేశారు అనేది పాయింటే లేదు. అండ్ ఎవరి కోసం చేశారో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కానీ ఆర్ లైక్ వాళ్ళని కలవడం కానీ కూడా జరగలేదు. సో అజంప్షన్స్, అంటే ఇది వాళ్ళకు ఉపయోగపడుతుందేమో అని బిల్డ్ చేసి తీసుకెళ్ళినవి. సో అలా కాకుండా ఈ ఎంపతి అనే స్టెప్ యూజ్ చేసి మనం ఇన్నోవేషన్స్ కనుక చేయగలిగితే మనం ఎవరి కోసం చేస్తున్నామో అది వాళ్ళకి యూజ్ అవుతుంది, అండ్ తర్వాత అది మంచి స్థాయికి వెళ్తుంది. సో దానికి ఈరోజు మనతో ఉన్నారు నిలువెత్తు నిదర్శనం సార్. సో సార్ మాటల్లో విందాం సార్ యొక్క ఇన్నోవేషన్ ఎలా ఉంటుంది అని. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మొదటగా ఇప్పుడు మా పిల్లలందరికీ ఒక కాన్సెప్ట్ ఏంటంటే సార్, సడన్గా ఒక కాంపిటీషన్ రాగానే ఇన్నోవేషన్ని ఆ రోజు తయారు చేద్దామని చూస్తారు. అంటే ఒక రాత్రిలో తయారు చేసేద్దాం, లేదంటే ఒక మంత్ టైం ఇస్తే ఆ మంత్లో ట్రై చేద్దామని చెప్పేసి. కానీ యాక్చువల్గా పిల్లలకి ఆలోచించే శక్తి చాలా ఉంటుంది. అది యూజ్ చేయకుండా వాళ్ళు ఒక రోజులో స్టార్ట్ చేద్దాం, ఒక రోజులో ఫినిష్ చేద్దాం అన్నట్టుగా ఉంటుంది. సో నాకు మా పిల్లల్ని చూసినప్పుడు అనిపించింది, మీ బాల్యం ఎలా ఉండేది సార్, మీ చిన్నప్పుడు ఎలా ఉండేది, ఎలా ఆలోచిస్తూ ఉండేది, ఈ ఆసు మిషన్ కనిపెట్టక ముందు నుంచి మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది సార్?
అంటే నేను స్కూల్కు 6th వరకు వెళ్ళాను. ఓకే. ఆ చదువుకున్న రోజుల్లో ఓకే. ఏదో ఒక అంటే ఒక డిఫరెంట్ అనే కొంచెం నాకు ఆలోచన ఉండేదన్నమాట ఓకే. ఫస్ట్ నుంచి కూడా. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే నేను 5th క్లాస్ ఉన్నప్పుడు ఓకే. అప్పుడు స్కూళ్ళలో మధ్యాహ్నం భోజనం పెడతాను, ఇప్పుడు కూడా నడుతుంది. ఓకే. అయితే ఆ టైంలో మా ఇంటి దగ్గర చిన్నగా కిరాణా షాప్లా ఉండే బిస్కెట్లు ప్రిపరేట్ అన్నీ అమ్మేవాళ్ళు అన్నమాట. ఓకే. అయితే అమ్మేటప్పుడు అంటే జనాలందరూ మన దగ్గరకు వచ్చి కొనుక్కపోవాలి. అప్పుడు నాకేమనిపించింది, ఇక్కడ పిల్లలందరూ ఆ ఇంటర్వ్యూ టైంలో రాగానే అందరూ చుట్టుపక్కల ఉన్న ఆ షాప్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు ఇండియాలో పెట్టుకునేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు అన్నమాట. ఓకే. అంటే వాళ్ళు అంత జనాలంతా ఒక దగ్గర ఉన్న కాడికి మనం తీసుకుపోయి అమ్మితే బాగుంటుందని చెప్పేసి ఇంటర్వ్యూలో ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న అవన్నీ ఆ ప్రిపరేటివ్ బిస్కెట్ తీసుకొని అక్కడ కూర్చొని అమ్ముకొని మళ్ళీ ఆ టైం బిల్ అయిపోయిందంటే మళ్ళీ క్లోజ్ చేసేసి మళ్ళీ పోయి క్లాస్లో అటెండ్ చేయమని ఉంటాం. అంటే ఉన్న దగ్గరికి మనం ఎందుకు పోవద్దు, వాళ్ళందరూ ఇక్కడికి రావడం ఎందుకని ఆలోచన అప్పటే అనిపించేది అనమాట. వెరీ నైస్. అట్లా ఏదో ఒక డిఫరెంట్గా ఇది ఎందుకు ఇట్లనే ఎందుకు చేయాలన్నప్పుడు చాలా ఐడియాస్ వస్తుంటాయి. వెరీ నైస్. దానికి మనకు ఆన్సర్ దొరుకుతుంది అన్నమాట. ఆ క్వశ్చన్ వేసుకోవాలి, ఏ పనైనా ఇది ఇట్లనే ఎందుకు చేయాలి, దీనికి ఇంకా ఈజీ మార్గం కానీ ఇంకా కొత్త మార్గం కానీ చేయాలనే ఆలోచన ఆ తపన మనకు కలిగినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ వస్తూనే ఉంటాయి ఆలోచనలన్నీ. వెరీ ట్రూ. సో ఇన్నోవేషన్ అనేది ఒక మీడియం, బట్ మీలో వచ్చిన క్యారెక్టర్ చేంజ్ అనేది అది పర్మనెంట్గా ఉంటుంది. ఇన్నోవేషన్స్ మనం 100 చేస్తాము, బట్ ఆ 100కి కారణం మీలో వచ్చిన ఆ థాట్ ప్రాసెస్, ఆ ఆలోచన విధానము. సరే, ఇంకొకటి కూడా నేను విన్నాను మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు, మీరు చిన్నప్పుడు ఒక పక్షిని పట్టుకోవాలని ఒక ఆశగా ఉండేది, బట్ అది విఫలమైంది, మళ్ళీ దాన్ని పట్టుకోగలగడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని. అదేంటి సార్ అసలు? అదే విధంగా అంటే నేను అప్పుడు మేము చిన్నప్పుడు ఇంటి దగ్గర స్నానం చేసేవాళ్ళం కాదు, అందరూ బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళం. ఓకే. అక్కడ మాకు కొంచెం దూరంలో బావి ఉండేది, అందరూ ఈత కొట్టి స్నానం చేసి వచ్చేవాళ్ళం. ఓకే. అప్పుడు నాకు దాని పక్కనే ఒక కొబ్బరి చెట్టు ఉంది. ఓకే. ఆ కొబ్బరి చెట్టుకు హోలు కొట్టి ఆ పిట్ట ఊళ్ళు పెడతాయి కదా, అట్లా ఊళ్ళు పెట్టి అందులో ఉంటుంది అన్నమాట. మేము రోజు చూసేవాళ్ళం అన్నమాట. మేము స్నానం చేసేటప్పుడు ఆ పిట్టలు అందబోయి రావడం, ఆ పిట్టను పట్టాలని కోరిక నాకు కలిగింది. ఓకే. కలిగినప్పుడు నేను ఆ చెట్టు ఎక్కి ఆ హోలు దాన్ని మోయాలని చాలా రకాల ప్రయత్నం, ఆ చెట్టు దగ్గర పోగానే చిన్న శబ్దాన్ని కూడా లేచిపోయేది అన్నమాట. అట్లా ఎన్నోసార్లు ఎక్కడం దిగడం విఫలమైపోయినాం. అది దీనికి అంటే మనం ఎక్కడం వల్ల ఈ చెట్టు మీకు వెక్కుతున్నప్పుడు చేతులతో కానీ కాలుతో కానీ సౌండ్ వచ్చి లేచిపోతుందని చెప్పేసి చేతులకు బట్టలు కట్టుకొని స్మూత్గా సౌండ్ లేకుండా వెళ్ళి ప్రయత్నం చేశాను. ఓకే. అయినా దగ్గర పోయేసరికి వెళ్ళిపోయేది. అది దాదాపుగా ఒక 15 ఫీట్ల హైట్ ఉండేది. ఓకే. అంత దూరం కష్టపడిపోగానే చివరికి ఇట్లా పట్టుకునే లోపే అది వెళ్ళిపోయేది. అప్పుడు అనిపించి అబ్బా ఇంత దూరం కష్టపడి వచ్చినా దొరకలేదని. దాన్ని రకరకాల ప్రయత్నం చేసి ఒకరి మీద ఒకరు నిలబడి దీన్ని పట్టాలని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ అనుకునేవాళ్ళం. అయినా అది మాకన్నా అంటే జ్ఞానంగా అనుకోవచ్చు. అట్లా ఏ చిన్న శబ్దాన్ని కూడా మమ్మల్ని చూసి వెళ్ళిపోయేది అన్నమాట. ఒకరోజు బాగా వర్షం పడ్డప్పుడు ఆ గాడుపు వచ్చినప్పుడు దానికి ఉన్న కొబ్బరి మట్ట ఉండే ఆ మట్ట కింద పడిపోయింది. ఓకే. పడ్డప్పుడు అది దాదాపు 20 ఫీట్ హైట్ ఉంటుంది అది. ఓకే. అప్పుడు అనిపించింది ఈ కొబ్బరి అన్ని నారలు తీసేసి ఆ చివరికి ఒక బట్ట కట్టి దాన్ని ఫస్ట్ ఇట్లా మూసి ఆ తర్వాత పోయి ఎక్కి తీసుకురావాలనే ఆలోచన కలిగింది. ఓకే. అప్పుడు మా ఫ్రెండ్ చెప్తే నేను ఇట్లా పెట్టాను, ఆ హోల్ మూసేసాను కిందికెళ్ళి, చెట్టుని ముట్టుకోకుండా ఆ హోల్ని మూసి ఆ తర్వాత చెట్టు ఎక్కి ఆ పిట్టని తీసుకొచ్చాం. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఆ తప్పని తగ్గలేమాట. అది ఎంతైతే నన్ను ఇబ్బంది పెట్టిందో నాలో అంత కసి పెరిగింది అది దాన్ని పట్టాలని. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. సో దీన్నే మేము మామూలుగా పిల్లలకి చెప్పేటప్పుడు సార్, అంటే ఒక కలాం గారిని కలిసినప్పుడు సార్ ఒక విషయం చెప్పారనమాట. మనకి ఇండియాలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఇన్నోవేటర్స్ కానీ, ఆలోచన పరులు కానీ చాలామంది ఉన్నారు. చాలా ఇలాంటి కుతూహలం ఉంది. సో ఈ కుతూహలాన్ని పిల్లలలో కలుగజేయడం అనేది ఫస్ట్ ఫ్యాక్టర్ సార్. మీరు చెప్పిన ఈ స్టోరీలో మా పిల్లలందరికీ బాగా ఉపయోగపడే విషయం ఏంటి అంటే, మనల్ని ఒక సిచ్యువేషన్ ఎంత ఛాలెంజ్ చేస్తుంటుందో మనలో తపన అంత పెరగాలి దాన్ని సాధించాలనేది. అదే మీ ఆసు యంత్రం ఇన్నోవేషన్లో కూడా జరిగింది అదే. సో సార్, ఇప్పుడు ఈ జర్నీ మీరు చిన్నగా స్కూల్స్కి వెళ్ళి లేదంటే ఇలాంటి మీ థాట్ ప్రాసెస్లో ఉండేది. మీరు కూడా పిల్లలు చాలా ఇలాంటి ఎప్పుడైతే ఇన్నోవేషన్ వస్తుందో అప్పుడు మాత్రమే ఈ జర్నీ గురించి కాదు, మనం చేసే ప్రతి పనిలో ఇట్లాంటి థాట్ ప్రాసెస్ యూజ్ చేసుకోవచ్చు డైలీ లైఫ్ యాక్టివిటీస్లో.
సో ఇప్పుడు మీరు ఇట్లాగా స్కూల్ అయిపోయింది, చిన్న చిన్న ఈ థాట్ ప్రాసెసెస్ స్టార్ట్ చేశారు. బట్ సడన్గా ఒక ప్రపంచం గర్వించదగ్గ ఆసు యంత్రం వచ్చింది. అసలు దీనికి బీజం ఎక్కడ పడింది, ఎలాగా? అంటే అది అంటే చాలా వరకు నేను చూసిన వాటికి ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు మనం రాగలుగుతాం. అక్కడ ఏంటంటే మేము ఈ పోచంపల్లి చీరలు నేస్తున్నాం. ఆ పోచంపల్లి చీరలు నేయడానికి ఫస్ట్ ఒక దారాన్ని ఆసు అంటే దారాన్ని చుట్టాలన్నమాట. ఆ ప్రేమ పేరే ఆసు అంటాము. దానికి దాదాపుగా ఒక 9,000 సార్లు ఒక 5 గంటలు కష్టపడి చుడితే ఒక చీర సరిపోయే దారం అవుతుంది. అయితే అప్పుడు మా అమ్మ చేసినప్పుడు ఆమెకు రోజు యాష్టపడి చేయంత గుంజేదన్నమాట. కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆమె కూడా ఏమన్నదంటే, ఈ పని నేను చేయలేనురా, ఈ పని మానేసేయండి, ఇక మానేసి వేరే పని చూసుకోండి, ఏదో ఇంట్లో మా నాన్న వరకు నేను చేసుకొని ఇట్లా గడిపేస్తామన్నారు. అంటే ఈ పని కోసం ఎందుకు పోవాలి? ఇప్పుడు ముగ్గనేయడం ఇబ్బంది లేదు, దానికి అక్కడ ఏ ఇబ్బంది లేదు. ఈ ఆసు అమ్మ వేయడం ఇబ్బందితోటే నేను ఇప్పుడు వృత్తిని ఎందుకు వదలాలి, దీనికి ఎందుకు ఒక పరిష్కారం ఆలోచించవద్దు అనిపించింది అన్నమాట. ఇది ఒక్కటి చేస్తే ఇంకెక్కడ ఇబ్బంది లేదు కదా అని దానికోసం ప్రయత్నం అనిపించింది అన్నమాట, చేయాలనిపించింది. ఓకే అనిపించింది, బాగానే ఉంది, కానీ ఏం నాలెడ్జ్ లేదు. కాకపోతే ఏమనుకున్నంటే అసలు ఆ పని అంటే ఏంటిది, ఆ పనిని మనం ఫీల్ కావాలి అన్నప్పుడు మా అమ్మాయి చేసే పని ఉంది కదా, ఆ పనిని నేను చేయడం నేర్చుకున్నాను అనమాట. నేర్చుకున్నప్పుడు అప్పుడు అర్థమైంది ఇంత కష్టం ఉంటుంది ఆ పని. ఎవరైనా దూరంకెళ్ళి చూసే వాళ్ళకు ఏదైనా ఈజీగా ఉంటుంది. ఒక మనిషి ఒక బస్తా నెత్తిలో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నా అంటే దాని గురించి మనం ఆలోచించము. ఆ బస్తా మన నెత్తి మీద ఉన్నప్పుడు ఆలోచన వస్తుంది, అప్పుడు ఇంత కష్టం ఉంది, దీనికైనా ట్రాలీ పెట్టి నువ్వు తీసుకుపోవాలన్న ఆలోచన కలుగుతుంది. అందుకే మా అమ్మాయి చేసే పని నేను చేసిన, ఎట్లుంటుంది దీన్ని ఎట్లా చేయాలి అంటే చేయాలన్నప్పుడు కూడా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ పనిని, ఆ సమస్యని, ఆ బాధను అర్థం చేసుకున్నప్పుడు దాని దగ్గర కరెక్ట్ అయిన ఆన్సర్ వస్తుంది, అంటే పరిష్కారం దొరుకుతుంది అన్నమాట. ఆమె చేసే పనిని నేను చేసినప్పుడు నాకు అర్థమైంది, ఓకే దీంట్లో 5 రకాల మూమెంట్స్ ఉన్నాయి. చేత్తో ఇట్లా చుట్టాలి, తర్వాత ఒక పిన్నుకు కౌంట్ చేయాలి, లెక్క పెట్టాలి, దారాలి, తర్వాత పక్క పిన్నికి వెళ్ళాలి, మళ్ళీ ఎన్ని పిన్నుల వాళ్ళు అన్ని పిన్ను వరకే రావాలి. ఇట్లా ఆ పని చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 5 భాగాలు చేయాలి దీన్ని అని అనిపించి చిన్నగా ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టారనమాట. ఆ ఒక్క ప్రయత్నం కూడా ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ భాగం చేసినప్పుడు మా అందరిలో పొన్నిలు ఏదో చేస్తాడు అని అనుకున్నారు. అట్లా వదిలేశారు. ఆ ఒక్క ప్రయత్నానికి నా చుట్టుపక్కల ఉన్న రకరకాల యంత్రాలను గమనించామన్నమాట. నాకు ఇట్లా తిరగాలి, ఆ దారం కింద పడాలి, ఎట్లా పడుతుందని చెప్పి ఎక్కడ నా చుట్టుపక్కల ఎన్ని వస్తువులు ఉంటే, ఎన్ని మెకానికల్ మూమెంట్ మిషనరీ ఉంటే అవి ఇప్పేవాడిని. అప్పట్లో టేబుల్ రికార్డులు ఉండేది. ఆ టేబుల్ రికార్డులో చాలా మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజంలో చాలా టెక్నిక్స్ ఉంటాయి. అవన్నిటి ఇప్పి గమనించి ఇది నాకు ఉపయోగపడుతుందా, అది కాకపోతే ఇంకోటి ఉపయోగపడుతుందా, ఇట్లా ప్రతి దాన్ని చూసి నాకు ఇక్కడ కావాల్సింది ఒక టెక్నాలజీ ఉంది, అది దేంట్లో దొరుకుతుంది అని నా చుట్టుపక్కల అన్ని గమనించేవాడిని అనమాట. ఆ గమనించి దాంట్లో కొంచెం ఐడియా రాగానే మళ్ళీ తీసుకొచ్చి దీనికి అటాచ్ చేసి చూసేవాడిని. అట్లా దాదాపుగా 1 సంవత్సరం పట్టింది. ఒక్క ప్రయత్నానికి 1 సంవత్సరం పట్టింది. అప్పుడు ఆ సంవత్సరమైనా కూడా ఆ ప్రయత్నం ఫలించింది. అప్పుడు నాకు కొంచెం ధైర్యం పెరిగింది, ఓకే అవుతుందని. కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళందరికీ ఎవరికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే మనము ముగ్గనేసి అంటే కుటుంబం వెళ్తలేదని చెప్పి నిన్ను చదువు మానిచ్చి ముగ్గ నేర్పించినాము, నువ్వు మిషన్ కనిపెడతావు, మిషన్ ఏదో మనకు అక్కడ వస్తుందని చెప్పేసి ఈ పని మానేసి నువ్వు ఆ పని చేసుకుంటూ పోతే అటు ఆ మిషన్ కాదు, ఇటు మీ అమ్మ కష్టం తప్పది, నీకు మిషన్ కాదు, ఇట్లా ఆర్థికంగా వెనుక పడతామని చెప్పేసి మా నాన్నగారు అనేవాళ్ళమాట. సరే అయినా పర్లేదు అని చెప్పి ఇంకా రెండో దానికి ప్రయత్నం మొదలుపెట్టాను. రెండో ప్రయత్నం కూడా అదొక సంవత్సరం పట్టింది, అతి కష్టంగా కొనసాగింది. అయినా రెండోది అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు దానికే పోయేసరికి ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది జరిగి, అరే వద్దురా మనకు మిషన్ వద్దు, ఏమొద్దు, నువ్వు పని మానేస్తా మానే, లేకపోతే ఇది చేస్తే చేయి, లేకపోతే వెళ్ళిపో వేరే పని చేసుకోపో. అంటే ఒక మిషన్ కనిపెట్టాలంటే ఒక ఇంజనీర్ కావాలి, అంత చదువుకొని ఆ జ్ఞానం ఉన్నోడు కావాలి, నువ్వు మిషన్ కనిపెట్టడం ఏంది అని.
అసలు నేను ఆ మిషన్ని కనిపెడుతున్నాను అనే ఫీలింగ్ లేదు, నా సమస్యను పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నా అనిపించింది. ఇది కరెక్ట్ పాయింట్స్. ఇది ఇన్నోవేషన్ అనే వాడు కూడా నాకు తెలియదు, ఇప్పుడు వచ్చింది. అదే నా సమస్య ఇది, దానికి ఒక సమస్య సాల్వ్ అయింది. 5 సంవత్సరాలు అనుకున్నాను, 5 ఇట్లా ఒకటి అయిపోయింది, 2 అయిపోయింది. 2 సంవత్సరాల కాలం అయిపోయేసరికి ఇంకా మా నాన్నగిన అందరికీ బాగా ఇబ్బంది అయింది అనమాట. ఆర్థికంగా ఇబ్బంది యోధురా అని చెప్పి అన్నారు. అంటే నేను ఎంత చెప్పినా వినకపోయేసరికి మా వాళ్ళందరినీ బంధువులను పిలిపించి నన్ను కూర్చోబెట్టి మాట్లాడిపించారు అనమాట. వీడు చెప్తుంటలేడు, మిషన్ చేస్తా అంటాడు, మాకేమో పరిస్థితి బాగాలేవంటే ఇంకా మా నాన్నకు ఒక సజెషన్ చేసిపోయారు వాళ్ళందరూ కలిసి. వీళ్ళు పెళ్లి చేసే లక్షణ, వీళ్ళు పెళ్లి చేస్తే వీడు ఇంకా అంటే అమ్మాయి వచ్చిన తర్వాత పని మానేసుకుంటాడు, అమ్మాయి కూడా ఈ తల్లి చేసే పని ఆమె చేస్తా కోడలు చేస్తుంది కదా అని చెప్పి ఆ ఉద్దేశం మీద వాళ్ళు సలహా ఇస్తే అది బాగానే ఉందనుకొని ఇంకా వాళ్ళు ఆ ప్రకారం మా నాయన కూడా మా బంధువుల అమ్మాయిని పిలిచి మాట్లాడి సెట్ చేసి పెళ్లి చేశారన్నమాట. ఓకే. అయిపోయిన తర్వాత ఇంకొక సంవత్సరం ఇంకా దాని జోలికి పోలేదు. ఆ తర్వాత అది నిజంగా నా అదృష్టం అనుకుంటా. అంటే ఆ ఇన్నోవేషన్ నా ద్వారా జరిగేది ఉందేమో. నేను చేసుకున్న ఆ అమ్మాయికి కూడా ఈ ఆసు వేయడం రాదు. రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏ చేనేత పని లేదు. వాళ్ళు బట్టలు అమ్ముతారు, మేము బట్టలు నేస్తాం. రెడీ అయిన బట్టలు వాళ్ళు అమ్ముతారు, బట్టల్ని రెడీ మేము చేస్తాం. ఇదే ఆ రాకపోవడం వల్ల ఆమె నేర్చుకోమంటే ఆమె కొంచెం కష్టపడుతుంది. తర్వాత మా అమ్మ ఈ చేతితోటి బాధపడ్డ సంగతి అంతా ఆ కుటుంబ చర్చ జరుగుతుంది కదా, మరి మీ అమ్మ చేసే అంత చేయి పట్టుకుంటుంది, ఇప్పుడు నేను నేర్చుకొని నేను బాధపడడం వద్దు, కాకపోతే మానేద్దంత పని అన్నట్టుగా అనడం. ఇది మానేసుడే అవసరం లేదు అని చెప్పేసి నేను మళ్ళీ ఆమెను సముదాయించి చెప్పి కొద్దిగా నేర్చుకో ప్రయత్నం చేయని చెప్పాను. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఒక అరగంట సేపు చేసేసరికి బాగా టైర్డ్ అయిపోతుంది, ఇక నేను చేయని పని అని. అట్లా కాదు, నేను ఒక మిషన్ తయారు చేస్తున్నాను, ఆ మిషన్ ఇంతవరకు అయిపోయింది, ఇంకొక 3 భాగాలు ఉంది, ఆ 3 భాగాలు అయితే మన మిషన్ కంప్లీట్ అవుతుంది, నువ్వు కానీ అమ్మ కానీ ఎవరికి చేయవలసిన అవసరం ఉండదని చెప్పి ఆమె చెప్పినాం. చెప్తే సరే ఇది బాగానే ఉంది, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడానికే పైసలు లేవు, పైసల కోసమే ఆగిపోయింది, అంటే ఆ ఖర్చు భరించలేకనే మనం ఆగిపోయినామంటే ఎట్లా చేయాలంటే ఏం లేదు, నీ దగ్గర ఉన్నది బంగారం పైసలు ఇస్తే అవి పెట్టి ఆయన పని పూర్తి చేస్తే ఇంకా మనకు స్వాస్థంగా ఈ పని ఉండదని చెప్పి అంటే కొంచెం ఇబ్బంది పడ్డది. ఇబ్బంది పడిన తర్వాత అర్థం చేసుకొని మళ్ళీ ఇచ్చిన తర్వాత ఆ ప్రయత్నం చేసి ఇటు 3 భాగాలు పూర్తి చేసిన. ఆ 3 భాగాలు పూర్తి అయ్యేసరికి 4 ఏళ్ళు పట్టిపోయింది. ఇంకా చేతులు ఆ పైసలు ఒడిసిపోయినాయి. ఒకటే భాగానికి వచ్చాం పైసలన్నీ, ఇంకా 2 భాగాలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వెనక పోలేని అటు ముందు పోలేని పరిస్థితి ఏర్పడేది. అంటే ఒక రకమైన ఏంటంటే అప్పటిదాకా నేను ఒక్కరిని ఉన్నా కాబట్టి అంత ఒత్తిడి లేదు, ఇప్పుడు తను నాతో ఉంది కాబట్టి ఆ సమస్య ఎక్కువైపోయింది అన్నమాట. అటు పోతే వాళ్ళు, ఇటు పోతే వీళ్ళు, వీడు అనవసరంగా చెడగొడతాడు, ఏదో చేస్తాను తిరుగుతున్నాడు, పైసలు లాస్ చేస్తున్నాడు, అది రకరకాల మాటలన్నీ కొంచెం విరక్తి కలిగించినట్టుగా మాట్లాడి ఆ మాటలను భరించలేక ఇంకా అక్కడ వదిలేసి హైదరాబాద్కి వచ్చేసినాం. హైదరాబాద్కి వచ్చి మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఏదైనా ఒక పని చూపించాలంటే ఈ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ దగ్గర పని కుదిర్చారు, అక్కడ మన దగ్గర పనిచేస్తున్నాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ పని పోయినప్పుడు ఇక్కడ కొన్ని ఇండస్ట్రీలకు అక్కడికి తిరుగుతున్నప్పుడు మళ్ళీ ఆశ పుట్టింది. నేను అక్కడ ఎంతవరకు అయితే 3 భాగాలు పూర్తి చేసుకున్నాను, ఇక్కడ ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఈ మిషనరీలో రకరకాల టెక్నాలజీ కనబడుతున్నాయి. అదే కరెక్టే అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ ఉన్న మిషన్ అంతా తీసుకురావడానికి ఇంటికి వెళ్ళాను. ఇంటికి తీసుకొచ్చినప్పుడు మా నాన్న అక్కడ కొంచెం సీరియస్ అయ్యిందన్నమాట. అరే ఎందుకురా ఇప్పుడు ఇక్కడ ఉంటే చేస్తలేవన్నీ అక్కడికి వెళ్ళిపోయినావు, మళ్ళీ ఇది తీసుకుపోయి అక్కడ పోతే మళ్ళీ పని మానేసి మళ్ళీ ఇదే పని మీద ఉంటే మళ్ళీ నీకు ఎట్లా బతికేది ఎట్లా అని. లేదు నేను వచ్చేప్పుడు సాయంత్రం టైంలో చేసుకుంటా, తీసుకుపోతా అంటే కొంచెం అడ్డుపడి కొన్ని పరికరాలు ఎర్రగొట్టాడు. అయినా సరే అని చెప్పి అన్నీ తీసుకొచ్చి నేను ఉంటున్న ఆ రూమ్ పైన పెట్టుకొని ఇంక రోజు సాయంత్రం రాగానే దాని పైన కూర్చొని ఎక్కడ దాకా వచ్చింది, మనం ఎక్కడ ఆగిపోయినాం అని. రోజంతా పనిచేస్తున్నప్పుడు కూడా మనసులో అదే మెదులుతుండేది, నేను ఎక్కడ దాకా ఆగినా ఇక్కడ ఈరోజు కాలేదు, ఫెయిల్ అయిపోయిందని చెప్పి దాన్ని రోజు చూడము, ఇక్కడికి వచ్చి దాన్ని ప్రయత్నం చేయడం, అది కాకపోతే మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేయడం, అది కాకపోతే ఇంకొక ప్రయత్నం. కాబట్టి ఇక్కడ హైదరాబాద్కి వచ్చినందుకు చాలా రకాల ఆ టెక్నాలజీని చూడడం వల్ల ఇంకా ఆశ ఎక్కువైపోయింది. అంటే ఇంత 2 భాగాలు పోతుంది,
అట్లా ఇక్కడ ఒక సంవత్సరం తర్వాత 4వ ఒకటి పూర్తి అయిపోయింది. ఓకే. మంచి నమ్మకం కలిగింది. ఓకే. నమ్మకంగా ఇంకొక భాగం కూడా ఉంది. ఆ భాగానికి అయితే ఈ 4 భాగాల్లో కలిసి ఒక ఎత్తు అయిపోయింది, ఆ లాస్ట్ ఒక ఎత్తు అయిపోయింది. అంటే అంత క్రిటికల్ ఉంది. ఇంకా నేను ఒక టెక్నాలజీ కావాలి, దానికి దొరకట్లేదు. నేను పనిచేస్తున్న ఆ సార్ ఏంటంటే బాలనగర్ తీసుకుపోయాడు. తీసుకుపోయి కంపెనీలో ఇక్కడ అంతా వైరింగ్ చేసేయండి. ఆ ఇండస్ట్రీ అది అంతా అందులో కొన్ని మిషనరీ ఎలక్షన్ అయింది అనమాట. మేము పవర్ సప్లై చేయగానే వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. స్టార్ట్ చేసుకున్నప్పుడు ట్రయల్ చేస్తారనమాట. చూసినప్పుడు ఆ మిషన్లు చూస్తుంటే చాలా రకాల మెకానికల్ మూవ్మెంట్ కనబడుతున్నాయి. అదంతా వైర్తో సంబంధించిన ఇక్కడ ఏదో దొరుకుతుందని నాకు బాగా ఆశ కొట్టిందనమాట. కొట్టి అక్కడే ఉండేసి మొదలుపెట్టాను. ఇక్కడ నన్ను తీసుకుపోయిన సారం నన్ను చూస్తున్నాడు, వీడు పనిచేయడానికి వచ్చినాక మిషన్ చూడడానికి వచ్చినా అని చెప్పేసి. ఓకే. అయినా సరే మీరు ఏమని అనుకున్నా అంటే మన మనసు ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఎవరు చూస్తున్నారు, ఎవరు ఏమనుకుంటారని ఆ థాట్ లేదు. ఇక్కడ ఇన్ని రకాల మెకానికల్ మూవ్మెంట్లు కనబడుతున్నాయి, ఇందులో ఏదో ఒకటి అవసరం పడుతుండొచ్చని ఆ మనసు అంతా అక్కడ పెట్టి చూస్తే లాస్ట్కు ఒక టెక్నాలజీ దొరికిందంట. ఓకే. దాన్ని అప్పుడే పేపర్ తోటి అట్లా దాన్ని డ్రాయింగ్ చేసుకున్నాను. సార్ నేను వెళ్ళిపోతున్నాను, ఈరోజు నాకు డబ్బులు అవసరం లేదు, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకు ఎంత సడన్గా పోతున్నావు అన్నాడు. లేదు సార్ నాకు పని ఉంది, వెళ్ళిపోతాను అంటే సరే అన్నాడు. పంపిస్తే ఆ ఒక వర్క్షాప్కి వెళ్ళి అది ఎట్లా ఉందో అట్లా చేసుకొని అది తీసుకుపోయి దాన్ని బిగించి పెట్టాను. సక్సెస్ అయిపోయింది. మా అమ్మ ఏదైతే ఆ చేత్తో చేసే విధానం ఉందో ఆ విధంగా అయిపోయింది. ఎన్నో ఏటా చేసినారు సార్? మీకు ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మొదటి ప్రయత్నం స్టార్ట్ అయింది? అంటే నేను మామూలుగా 13 ఏళ్ళ నుంచి నేను మొగ్గని మొదలు పెట్టాను. మొగ్గని చేసిన తర్వాత 3 ఇయర్స్కు అంటే ఈ సమస్య స్టార్ట్ అయింది. అంటే 16-17 ఇట్లా స్టార్ట్ అయింది, 23 వరకు అయిపోయింది. ఎస్. సో మీరు అమ్మగారి ఆ పెయిన్ చూసి ఇంకే మహిళ అట్లాంటి పెయిన్ తీసుకోకూడదు అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రపంచంలో ఎవరెవరైతే ఆ పనిచేస్తున్న కార్మికులు అందరూ ఉన్నారో ప్రజలు మీ యంత్రం గురించి ఉన్నన్ని రోజులు మాట్లాడుకుంటారు. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ సార్, అంటే క్వశ్చన్ అంటే ఒక పాయింట్. సో నాకు మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో బాగా అనిపించింది ఏంటంటే ఒక ఇబ్బంది వచ్చేసరికి అందరూ ఆ కుల వృత్తులనే వదిలేసుకుంటున్నారు. నేను మొన్న కూడా నిర్మల్ కానీ అటు స్వైప్ వెళ్తే కొయ్య బొమ్మలను ఉంటాయి. ఇప్పుడు వాళ్ళని చూస్తే పాపం ఒక 2-3 కుటుంబాలే ఉన్నారు. వాళ్ళలో కూడా పెద్దవాళ్ళు, యువత ఎవరు లేరు. సో ఎందుకంటే దీని నుంచి మాకేం ముందుకి బ్రతుకు తెరువు ఉండదు, అది భవిష్యత్తు లేదు అని చెప్తున్నారు. సో అలా కాకుండా మీరు ఆ బ్యారియర్ని బ్రేక్ చేసి ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. అండ్ ఇప్పుడు దాని గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది. సో అది ఒకటి. చాలామంది పిల్లలు కూడా అదొక పాయింట్. ఇప్పుడు యూత్కి కానీ లేదంటే ఎవరిని తీసుకున్నా. ఇంకొకటి ఏంటంటే ఒక ఇన్నోవేషన్ ఏదో చేయాలని చూస్తారు, అది ఫెయిల్ అయిపోగానే పక్కకు పెట్టడమో లేదంటే ఎవరైనా వద్దు అనగానే పక్కకు పెట్టడమో ఇలా ఉంటుంది. బట్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రతి వస్తువులో మీ ఇన్నోవేషన్నే చూస్తున్నారు. సో మేము మాట్లాడుతున్న ఆ సంవేదన లేదంటే ఈ డిజైన్ థింకింగ్, న్యాచురల్ ఎబిలిటీ అనేది ఎలా అంటామో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. సో మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఆశయంత్రం మాత్రమే కనిపిస్తూ ఉంది. సో దట్స్ ఫెంటాస్టిక్ సార్. సో ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు మీరు యూజ్ చేసిందంతా ఇప్పుడు మోదీ గారు మాట్లాడుతున్నారు మేక్ ఇన్ ఇండియా, అంటే మన స్వదేశీ టెక్నాలజీ పరిజ్ఞానం ఉపయోగించండి అని. బట్ మీరు అప్పట్లోనే కంప్లీట్గా నేను స్వదేశీ అంటే స్వదేశీ కూడా కాదు, మీరు ఉన్న విలేజ్లో ఉన్న ఇన్నోవేషన్ పరికరాలతో మాత్రమే చేశారు. సో అది ఎలాగ సార్? అదే అంటే ఎప్పుడైనా గ్రామాలలో ఏదైతే ఒక ఆవిష్కరణ వస్తుందో దాదాపుగా అక్కడ పరిసరాల్లో ఉన్న ఆ టెక్నాలజీని వాడుకొని అక్కడ ఉన్న వస్తువులను వాడుకొని చేస్తుంటారు అనమాట. ఎందుకంటే లోకల్ వ్యక్తులు, లోకల్ అవసరాలు, కరెక్ట్, వాళ్ళ అవసరాలకు అక్కడే దొరుకుతాయి. దాంతో వాళ్ళు నిర్గుణిస్తాము. మన ఐడియాని జోడిస్తే అది సాధ్యమవుతామన్నమాట. నేను ఆ రోజు ఇచ్చిన మిషన్లు ఇప్పటికి నడుస్తున్నాయి, 25 ఏళ్ళు 25 ఏళ్ళు నడుస్తుంది. మళ్ళీ ఏది అయినా కూడా దాదాపుగా వాళ్ళే చూసుకుంటారు అన్నమాట. ఓకే. అంటే ఎక్కడో టెక్నాలజీ తెచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అది నడిచేంత వరకు నడుపుకుంటారు, ఎక్కడ బ్రేక్ అయినా కూడా ఆపేసుకుంటారు. అట్లా కాదు, వాళ్ళ అంటే లోకల్ టెక్నాలజీ కాబట్టి, లోకల్ వస్తువులు కాబట్టి వాళ్ళే సాల్వ్ చేసుకోగలుగుతారు అన్నమాట. కరెక్ట్. రైతులకు కానీ తర్వాత నేతలకు కానీ గ్రామాల్లో ఉండే ఏ మిషనరీ అయినా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ లోకల్ టెక్నాలజీ, లోకల్ పరికరాలతో చేస్తే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడో అమెరికా టెక్నాలజీ వచ్చి దీనిలో పెడతా అంటే అది కష్టమైంది అన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్. ఇప్పుడు చాలా ఇన్నోవేషన్స్ కూడా చూసినాం సార్. వాళ్ళు ఎలా ఉంటుందంటే ఫార్మర్స్ కోసం తయారు చేస్తారు, హై ఎండ్ టెక్నాలజీ పెడతారు. సో అట్లా పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళు ఉపయోగించలేకపోతున్నారు.
ఉపయోగించకపోయేసరికి ఈ ఇన్నోవేషన్కి అంటే ఇన్నోవేషన్ చేస్తే దాన్ని కొంతమంది ఉపయోగించాలి. ఈ టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగించడం వల్ల వాళ్ళు ఉపయోగించలేకపోతున్నారు. అప్పుడు అది ఇన్నోవేషన్ ఎంత గొప్పదైనా ఉపయోగించే వాళ్ళు లేకపోయేసరికి అది మూలన పడుతూ ఉంది. సో అందుకని చెప్పేసి ఈ స్వదేశీ టెక్నాలజీ ఏదైతే ఉందో అది బాగా యూజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, మీకు ఈ ప్రాసెస్లో ఎవరు హెల్ప్ చేశారు అండ్ ఒక విలేజ్ నుంచి పద్మశ్రీ అవార్డు దాకా గుర్తింపు ఎలా వచ్చింది? ముఖ్యంగా నేను అంటే 2007 వరకు దాదాపుగా నేను గ్రామానికి పరిమితం. ఓకే. ఇన్నోవేషన్ చేసిన ఇస్తున్నా నడుస్తుంది, అందరు వాడుతున్నారు. ఇన్నోవేషన్కు నా ఆవిష్కరణ వ్యూవర్క్ మధ్యనే జరుగుతుంది అన్నమాట. ఓకే. ఎప్పుడైతే నేను ఈ పల్లె సుదిన బ్రిగేడియర్ గణేశం గారికి సార్ నేను ఒక ఇన్నోవేషన్ ఒక ఆవిష్కరణ చేశాను, నేను ఆవిష్కరణ నా తోటి చేనేత సోదరులందరికీ బాగా ఉపయోగపడుతుంది, దీనివల్ల ఇలాంటి లాభం ఉంది, ఒక 5 గంటలు చేసే పనిని 1 గంటన్నర సేపట్లోనే చేయగలుగుతుంది. ఓకే. ఆ గంటన్నర చేసే ఆ టైంకు విద్యుత్ ఖర్చు ₹1 ఖర్చు అయ్యేది. ఓకే. ఇలాంటి ఒక ఆవిష్కరణ చేశానని చెప్పి బ్రిగేడియర్ గణేశం గారికి చెప్పడం జరిగింది. ఆయన దాన్ని చూసి సంతోషించి మా కమిటీ వాళ్ళందరిని అడిగి ఇది ఎట్లా ఉపయోగపడుతుందంటే వాళ్ళు చెప్పారు ఒకటే మాట, ఓకే సార్ మేము ఈ ఆవిష్కరణ ఈ ఆసు యంత్రం లేకపోతే మేము ఈ వృత్తిని వదిలి వెళ్ళే వాళ్ళం, ఎందుకంటే చేసేవాళ్ళు లేరు, చేసిన వాళ్ళు గిట్టుబాటు పడతలేదు, ఈ మిషన్ వచ్చింది కాబట్టి నేను ఈ వృత్తిలో కొనసాగుతున్నాను చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి గణేశం గారు సంతోషపడి ఇంత మంచి ఒక ఆవిష్కరణకు దీన్ని ప్రపంచానికి తెలియజేయాలి అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసి ఈయన అవార్డు రావడానికి వాళ్ళ ముఖ్య కారణం. పేటెంట్ కూడా వాళ్ళ తరఫున చేసి ఇవ్వడం జరిగింది. ఓకే. NIF తరఫు నుంచి నేను పేటెంట్ పొందాను. ఓకే. చాలా అంటే రికగ్నిషన్ పూర్తిగా నేను ఇన్నోవేషన్ ఆవిష్కరణ మాత్రం చేయగలిగాను, నాకు సంబంధించి మొత్తం రికగ్నిషన్ మొత్తం వాళ్ళ తరఫున చేశారు. ఎందుకంటే ఒక గ్రామంలో ఉన్న ఒక ఆవిష్కర్త తను ఒక ఆవిష్కరణ కోసం ఆలోచిస్తాడు, ఒక మార్కెట్ కోసము పబ్లిసిటీ కోసం ఆలోచించాడు. కానీ ఇది ఇంత మంచిది సమాజానికి ఉపయోగపడుతుందని ఇలాంటి పల్లె సూచన ఉండి నన్ను ప్రపంచానికి పరిచయం చేసి అవార్డ్స్ సినిమా ఇవన్నీ రావడానికి వాళ్ళే కారకుడు. కరెక్ట్. సో ఇప్పుడు పిల్లలు కూడా స్కూల్లో చేసినవి సార్, మేము కొన్ని ఎగ్జిబిషన్స్లో చూసినప్పుడు మీరు పిల్లలు స్కూల్ లెవెల్లో చేసిన ఇన్నోవేషన్స్కి కూడా చాలా పొటెన్షియల్ ఉంది. సో మేమందరం కలిసి ఆ ఇన్నోవేషన్స్ని ప్రపంచానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ టెలివిజన్ సిరీస్ ఒకటి లాంచ్ చేశాం సార్, మీకు కంటిన్యూస్ మెంటర్షిప్ ఇవ్వడానికి కూడా. సో ప్లీజ్ షేర్ యువర్ ఐడియాస్ విత్ అస్. సో చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు యువతకి అంటే వాళ్ళు మీ గురించి తెలుసుకోవడానికి ఇంటర్మీడియట్లో అంటే ఒక గవర్నమెంట్ ఆమోదించి ఒక వ్యక్తి గురించి ఒక లెసన్లో యాడ్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. సో అలా వ్యక్తి గురించి మీ గురించి మీ ప్రస్థానం గురించి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో యాడ్ చేశారు. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? నిజంగా చాలా సంతోషం అనిపించిందండి. ఓకే. ఎందుకంటే ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక మంచి ఆలోచన ఏం చేసిందంటే ఇప్పుడు ఎక్కడో అమెరికాలో జపాన్లో ఉన్న ఒక సైంటిస్టుల కోసము లేకపోతే వాళ్ళ గొప్పతనం కోసం కాదు, మన లోకల్ వ్యక్తులు కూడా ఆదర్శంగా వీళ్ళు ఒక తయారు చేసి సమాజానికి ఉపయోగపడ్డారు, ఇలాంటి వారిని మన దగ్గర నుండి పెట్టినప్పుడు మనకు ఎక్కువ కనెక్ట్ అవుతాం. అలాంటి ఉద్దేశంతో నాతో పాటు ఇంకా 5గురిని అలా చేర్చడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. అంటే ఎవరి గురించో చదువుడు కాదు, మనోళ్ళ దగ్గర మన పక్కనే ఉన్నారు, వీళ్ళ గురించి చదువుకోవాలి, వీళ్ళ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశం మీద వాళ్ళు పెట్టారు. నాకు చాలా ఆనందం అనిపించింది అన్నమాట. నేను చదువుకున్నప్పుడు అంటే ఎవరు స్టోరీ చదివే వాళ్ళము, మన వాళ్ళు మన పిల్లలు చదువుతున్నారు, అది కరెక్ట్. చాలా ఆనందంగా అనిపించిందండి. వెరీ నైస్. చాలామంది మీ స్టోరీని ఇన్స్పైరింగ్గా తీసుకుంటారని అనుకుంటున్నాం. బట్ చివరిగా సార్ ఇప్పుడు ఈ స్ఫూర్తిని కంటిన్యూ చేయడానికి మీరు కొన్ని ట్రైనింగ్స్ కూడా స్టార్ట్ చేశారు ఉమెన్ కోసం అని విన్నాము, దాని గురించి చెప్తారా సార్? ట్రైనింగ్ ఒకటి, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆశయంత్రం ఏదైతుందో అది అంటే ఇప్పటి వరకు ఈ 2000 నేను తయారు చేసింది 2000 సంవత్సరంలో. ఓకే. ఇప్పటికి 25 సంవత్సరాలు. ఓకే. ఈ 25 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అదే ఆసు మిషన్ ఉపయోగాన్ని తగ్గిపోతుంది రోజు రోజు. అంటే అదే 40 పిన్నుల వరకు ఉంటుంది, ఆ వచ్చే డిజైన్స్ ఒక పరిమితి ఉంటుంది అన్నమాట. దీన్ని విస్తృతం చేయాలనే ఉద్దేశం మీద 120 పిన్నులతోటి ఒక కొత్త యంత్రాన్ని కూడా తయారు చేయడం జరిగింది. ఈ మధ్యన పేటెంట్ హక్కుని కలిగినాం. అది ఇప్పుడు అందరికి వస్తే మళ్ళీ ఇంకొక 10-20 ఏళ్ళు పని ఈ చేనేత వృత్తి జర్నీ సాగుతుందని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఒక ట్రైనింగ్ అన్నారు కదా, అది ఏంటంటే ఇప్పటి వరకు మా చేనేత ఈ కమిటీలో
ఈ ఫ్రీలిమ్ యాక్టివిటీ ఏదైతే ఉందో అంటే ఇక్కతు చీరలకు ఎలా మార్కింగ్ చేయాలి, ఎలా రబ్బర్ చుట్టాలి, ఎలాంటి డిజైన్ చేయాలి, పేపర్ ఒక మనం చూసిన ఆ గ్రాఫ్ నుంచి వెళ్ళి అంటే ఒక ఇమేజ్ నుంచి వెళ్ళి ఒక గ్రాఫ్కి ఎట్లా మార్చుకోవాలి, వీటన్నిటి మీద ఇప్పటివరకు అంతా చేసేంత మగవాళ్ళు చేస్తున్నారు అనమాట. ఎక్కువ 98% మగవాళ్ళు చేస్తారు, అక్కడక్కడ కొంతమంది. ఓకే. అయితే మేము ఆలోచిస్తామంటే ఇది ఈ పనంతా ఆడవాళ్ళతో చేయించాలి, ఈ మగవాళ్ళ టైం ఎక్కువ మిగిలించి వాళ్ళు ఎక్కువ ఉత్పత్తి చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతున్న ఉద్దేశం మీద మాకు కలిగిన ఆలోచనతోటి నేను వేగడ గణేశం గారితో మాట్లాడి కొన్ని కార్పొరేట్ సంస్థల ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వెళ్ళి తెచ్చి ఒక 2 నెలల శిక్షణ అలా పెట్టి వాళ్ళకి పూర్తిగా పని నేర్పించడం జరిగింది. వాళ్ళు అంటే మాకు ఆడవాళ్ళకి పని రాదనుకున్న టైంలో మేము చేసి చూపగలమని వాళ్ళందరూ రకరకాల డిజైన్ చేసి మాకు పెడుతున్నప్పుడు చాలా హ్యాపీ. అంటే ఒక మార్పు, కంప్లీట్గా ఒక మార్పు ఇండస్ట్రీలో. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. సో చూసారు కదా పిల్లలు, టీచర్స్ అందరూ ఒక్క వాళ్ళ అమ్మగారి పెయిన్ చూసి స్టార్ట్ చేసిన ఒక ఆలోచన ప్రపంచ స్థాయికి ఎదిగింది. అట్లాగే ఒక ఇన్నోవేషన్తో ఆపకుండా చాలా ఇన్నోవేషన్స్ చేశారు, అవార్డ్స్, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక ఇన్నోవేషన్కి పేటెంట్ తీసుకున్నారు. అది కూడా తొందరగా మార్కెట్లోకి రావాలని మేము అనుకుంటున్నాం సార్, చాలామంది చేనేత కార్మికుల కోసం. ఇది మాత్రమే కాకుండా స్ఫూర్తిని కంటిన్యూ చేయడానికి ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా మీరు స్టార్ట్ చేశారు. సో ఒక్క ఆలోచన నుంచి ఎన్ని రకాల సొల్యూషన్స్ బయటకు వచ్చినాయి చూడండి. కాబట్టి మీరు చేసే ఇన్నోవేషన్స్లో కూడా ఇలాంటి పొటెన్షియాలిటీ ఉంది. తప్పకుండా మీ ఇన్నోవేషన్ జర్నీని ఆపకండి. ఎంపతికి, సంవేదనకి ఒక నిలువెత్తు నిదర్శనం ఈరోజు చూశారు కదా. సో ఇలాగే మేము ఇంకా ఇప్పుడు ఈ ఎపిసోడ్ వచ్చేసి మనకి చాలా తక్కువ టైం, బట్ సార్ గురించిన చాలా ఇన్ఫర్మేషన్ ప్రతి గవర్నమెంట్ స్కూల్కి రీచ్ అయ్యేలాగా మేము ఎన్ష్యూర్ చేస్తాం ఇన్ షార్టర్ వీడియోస్, సో దట్ మీరు ప్రతి వీడియో నుంచి కొంత జ్ఞానం, కొంత మోటివేషన్ పొందొచ్చు. సో మీ పరిజ్ఞానం, మీ ఎక్స్పీరియన్స్ మాతో ఈరోజు షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.